హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీపై చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. టీటీడీలో వీఐపీ సేవలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు తరిస్తున్నారు. చైర్మన్ ఈవో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితిలో దీన్ని పూర్తిగా టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖండిస్తోంది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు రమణ దీక్షితులకు కావాల్సినటువంటి పదవులు దక్కకపోవడంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు చీర్ల కిరణ్ ఉన్నారు. సార్, ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి? అనేక సందర్భాల్లో కూడా ఆయన గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు టీటీడీ పైన, అటు ఆలయంలో జరుగుతున్నటువంటి ఆగమ శాస్త్రాలపైన చేయాల్సినటువంటి కారణాలు ఏమంటారు? అంటే ఓం నమో వెంకటేశయ్య. గతంలో ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు 2018-19 మీరు చూసినట్టయితే ఎన్నికల సమయంలో అప్పుడు కూడా ఆయన్ని విధుల నుంచి తొలగించారు అని చెప్పి ఆయన సెల్ఫ్ కోసం ఆయనకి నష్టం వాటిల్లింది అనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో పింక్ డైమండ్ మాయమైందని చెప్పి, అలాగే వేయికాల మండపాన్ని తొలగించి గుప్త నిధులు తవ్వుతున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు గతంలో చేయడం జరిగింది. అప్పుడు ఉద్యోగ సంఘ నాయకులందరం కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు, నల్ల బ్యాడ్జీలతో కార్యక్రమాలు, ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఈవో గారికి కూడా మేము తెలియజేశాం, ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. కానీ గతంలో అది జరగలేదు. తిరిగి అతను మళ్ళా ఇప్పుడు ఎన్నికల సమయంలో 2 రోజుల ముందు ఒక వీడియో హల్చల్ జరుగుతోంది. అతను కొండపైన ఆయనకు ఉన్నటువంటి అధికార నివాసంలో ఎవరితోనో మాట్లాడుతూ ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈవో ధర్మారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పి, చైర్మన్ గారు క్రిస్టియన్ అని చెప్పి, అక్కడ పనిచేసే ఉద్యోగులందరూ క్రిస్టియన్లు అని చెప్పి, స్వామివారికి నైవేద్యం సరిగ్గా పెట్టడం లేదు, స్వామివారికి కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని చెప్పి, అలాగే పరకామణిని మొత్తం లోడేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి, అక్కడ ఉన్నటువంటి యాగశాల, వంటశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి, ఇలా రకరకాల ఆరోపణలు, వీళ్ళందరూ ఉద్యోగస్తులు, అధికారులందరూ వీఐపీ సేవల్లో తరిస్తున్నారని చెప్పి ఇటువంటి నిందారోపణలు చేయడం ఈ 2 రోజులుగా మేము చూస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఉద్యోగ సంఘ నాయకులుగా, అటు భక్తులుగా, అటు ఉద్యోగులుగా మేమందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి అసత్య ప్రచారాలు ఆయన యొక్క పబ్బం గడుపుకోవడానికి, ఆయనకి ఏదో నష్టం వాటిల్లింది, తద్వారా వీళ్ళందరినీ మనం ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో చేసినటువంటి ఆరోపణలు మాత్రమే. భక్తులు ఎవరు కూడా దీన్ని నమ్మద్దండి. ఇవంతా కూడా నిందారోపణలు. మేము ఈరోజు మీడియా సమావేశం కూడా ఉద్యోగ సంఘ నాయకులందరి తరపున క్లారిటీ. సాధారణంగా చిరుద్యోగులు కావచ్చు, అంటే ఉద్యోగులు కావచ్చు, అటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఏదైనా కామెంట్స్ చేసినా, అక్కడ వ్యవహరించినా కూడా వాళ్ళపైన పెద్ద చర్యలే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రమణ దీక్షితులు ఇంత ఓపెన్గా టీటీడీ పైన, అటు టీటీడీ ప్రతిష్ట పైన చేస్తున్నటువంటి తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎందుకు టీటీడీ మౌనం వహిస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఆయన పైన ఉన్నటువంటి గౌరవంతో, గతంలో స్వామివారికి ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, లేదా ప్రధాన అర్చక హోదా కావచ్చు, ఇవన్నీ అతన్ని ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండదనే ఒక ఉద్దేశం తప్పితే ఈయన ఏదో పెద్ద ఇదే అని చెప్పేసి కాదు. ఒక వార్నింగ్ లాంటిది గతంలో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బుద్ధిని మార్చుకోలేదు. 4 దశాబ్దాల పాటు శ్రీవారి సేవలో పనిచేసి ఇక్కడ జీతబత్యాలు పొంది, తద్వారా పేరు ప్రతిష్టలు, విల్లాలు, బంగ్లాలు, ఆడి కార్లు, ఇలా రకరకాల సౌకర్యాలు పొందినటువంటి ఇతను స్వామివారి సేవ కన్నా ఎక్కువ వీఐపీ సేవలోనే ఇతను ఎక్కువ తరించాడు. మేము అదే మేనేజ్మెంట్ టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారిని అడగబోతున్నాం. అతను గతంలో ప్రధాన అర్చక హోదాలో ఉన్నప్పుడు అతను ఎన్ని లడ్లు వడలు తీసుకున్నాడు, ఎన్ని దర్శనాలు స్వామివారి సేవలు పొందాడు, ఎన్ని రూములు పొందాడు, ఎంతమంది వీఐపీ సేవలో తరించాడు, ఆయనకున్నటువంటి అధికార నివాసంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వీటన్నిటిపైన విజిలెన్స్ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని చెప్పి కూడా మేము ఇప్పుడు వెళ్ళి ఈవో గారిని కలిసి, చైర్మన్ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం. నెలకి 80,000 రూపాయలు ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చక హోదాలో ఉండి నెలకి 80,000 రూపాయల జీతం పొందుతూ ఒక్కరోజు కూడా స్వామివారి కైంకర్యం చేయడం లేదు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆయన
నెలకి ఎన్ని రోజులు ఆలయానికి వస్తున్నాడు, సంవత్సరానికి ఎన్ని రోజులు ఆలయానికి వస్తున్నాడు, నెల అతనికి ఎంత జీతాలు ఇస్తున్నారు, అధికార నివాసం వల్ల మన టీటీడీకి ఎంత నష్టం కలుగుతోంది, ఇతర సౌకర్యాలు అతనికి ఏర్పాటు చేసినటువంటి ఇతర సౌకర్యాల వల్ల టీటీడీకి ఎంత నష్టం కలుగుతోంది, ఇవన్నీ కూడా మీరు విజిలెన్స్ కమిటీ ద్వారా నిగ్గు తేల్చాలని చెప్పి మరొకసారి టీటీడీని మేము డిమాండ్ చేస్తున్నాం. అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించి అతని యొక్క అధికార నివాసాన్ని స్వాధీనపరచుకొని ఆయనపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని ఈవో అలాగే మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మేము నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సో కళ్యాణకట్టకి సంబంధించి కూడా రమణ దీక్షితులపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. కళ్యాణకట్ట నాయకులు పవన్ ఉన్నారు. ఏంటి కళ్యాణకట్టలో వ్యవహారం కూడా రమణ దీక్షితులు చేతివాటం చూపించారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆయన ఆల్రెడీ భగవంతుడి దగ్గర శిక్ష పొందినటువంటి వ్యక్తి రమణ దీక్షితులు అనే వ్యక్తి. ఇన్ని ఏండ్లు సేవ చేసినటువంటి వ్యక్తి భగవంతుడు చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు చనిపోయే వరకు కూడా భక్తుల దగ్గర కానీ ఒక గుర్తింపు సమాజంలో చాలా కీలకంగా ఉంటుంది. భగవంతుడి దగ్గర ప్రేమ పొందినటువంటి వాళ్ళ వ్యక్తి. ఇతన్ని భగవంతుడు మధ్యలోనే గెంటేశారు. నీ యొక్క సేవలు ఇంక చాలు ఇంక వద్దు అనే విధానంలో ఆయన్ని ఎప్పుడో గెంటేశారు భగవంతుడు. అది ఆయన జీర్ణించుకోలేక ఆయన భగవంతుడు ఇచ్చిన విశ్రాంతిలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ పగటి కళలు రాత్రి కళలు కంటూ ఆయన కళ్యాణకట్ట పైన ఒకటనేదే కాకుండా అన్ని విభాగాలపైన భగవంతుడిపైన ఉద్యోగులపైన పరిపాలనించే అధికారులపైన ప్రతి ఒక్కరిపైన ఎవరిని వదిలే ప్రసక్తి లేదనమాట. ఈరోజు ఏ కళ వస్తే ఆ కళ ఆయన నిజం అనుకునేసి దానిపైన చర్చ పెట్టుకోవడమో దానిపైన మాట్లాడడమో అవాస్తవాలను ప్రచారం చేయడమో ఇటువంటి ధోరణి అయితే ఆయన కొనసాగిస్తున్నాడు. ఎక్కడా కూడా టీటీడీలో ఇప్పుడు మన కళ్ళకు కనిపించే వాస్తవాలు మన గురించి మాట్లాడితే మనం అందరు కళ్ళకు కనిపించే వాస్తవాలు మనం మాట్లాడతాం. ఆయన ఏంటంటే భక్తులు ఎవరు చూడని పరిస్థితులను కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి పోయి చూసే పరిస్థితులను కానీ వాటి గురించి మాత్రమే ఆయన ప్రస్తావిస్తాడు. మన కళ్ళకు కనిపించే బ్రహ్మోత్సవాలు కావచ్చు, స్వామివారికి నిత్యం జరిగేటువంటి మన సమాజంలో కనిపించేటువంటి ధోరణులు కావచ్చు, వీటిపైన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అధికారులు ఈఓ గారు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వ్యవస్థ అందరూ జేఓ గారు కావచ్చు, అందరూ కూడా ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా భగవంతుడి పైన ఎంత ప్రేమ భక్తులతో చేస్తున్నటువంటి కైంకర్యాలు చాలా భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నాయి. వాటిపైన విమర్శించేదానికి ఏమీ లేదు. కాబట్టి ఏదైతే మన కళ్ళకు కనిపివో అలాంటి వాటిపైన ఆయన నిందారోపణలు చేయడము, ఆయన పబ్బం గడుపుకునే పరిస్థితులు ఈరోజు ఆయన చేస్తున్నాడు. వీటిని మేము ఎంప్లాయీస్ తరఫున ఎంప్లాయీస్ నాయకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వైఖరి ఇదే విధంగా ఉంటే మాత్రం పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నారు. టీటీడీ ఎంప్లాయీస్ నాయకులు గోపి ఉన్నారు. సార్ ఏంటి ఈ పేపర్ చూపిస్తున్నారు? నిజంగా రమణ దీక్షితులకి ఇటువంటి విలాసవంతమైనటువంటి బంగళాలు, కార్లు ఉన్నాయంటారా? వాస్తవంగా మీరు చూసారా దాన్ని? ఓం నమో వెంకటేశయ్య. నా పేరు గోపి కుమార్ రెడ్డి, టీటీడీ ఉద్యోగిని. కేవలం 80,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి ఉద్యోగి ఇలాంటివి కొనగలుగుతాడా? స్వామివారి సొమ్మితిని స్వామివారికి మీరు గౌరవమైనటువంటి మంచి మంచి సేవలు చేసి కైంకర్యాలు చేసినటువంటి మీ నోటితో వేదమంత్రాలు చదివిన ఒక పూజారిగా మీరు ఈరోజు అదే నోటితో మంత్రాలు చదివిన నోటితో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఇతనికి గుడి ముందర ఆడి కారు పార్క్ చేసి వెళ్తాడు. గుడి ముందర తిరుపతిలో బంగళాలు, బెంగళూరులో బంగళాలు, హైదరాబాద్లో, చెన్నైలో ఇతనికి ఉన్నాయి. మేము ఫోటో ద్వారా తీసుకొచ్చి మీడియాకి ప్రూఫ్ చూపిస్తాను ఇవి ఉన్నాయా లేదా అని. అట్ ద సేమ్ టైం గౌరవనీయులు ధర్మారెడ్డి గారిని, ఈవో గారిని, చైర్మన్ గారిని, కరుణాకర్ రెడ్డి గారిని క్రిస్టియన్స్ని తిరుమలలో క్రిస్టియానిటీ ఉందని దుష్ప్రచారం చేస్తున్నాడు. మీరు స్వామివారికి కైంకర్యం చేసినటువంటి ప్రధాన అర్చకులు. అటువంటి మీరు ఈరోజు మీకు ఏదో జరగలేదని, మీకు లబ్ధి పొందలేదని, స్వామివారు మిమ్మల్ని గెంటేసినా కూడా ఇంకా నాకు అక్కడ స్థానం కావాలని పాకులాడుతున్నారు. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఉద్యోగస్తుల మనోభావాలు కానీ భక్తులకు కానీ చాలా బాధాకరమైన విషయం. కంటూ నీళ్ళు వస్తాయన్నమాట. ధర్మారెడ్డి గారు ప్రతి శనివారం ఆయన గుండు కొట్టుకొని స్వామివారి తలలు అర్పించి నుదుట బొట్టు, పంచ, షర్టు, తెల్ల దుస్తులు ధరించి కనీసం ఆయన ఆఫీస్కి గుడికే కాదు ఆఫీస్కి వచ్చినా కూడా అదే దుస్తులతో వస్తారు. హిందుత్వాన్ని అంత బాగా పాటిస్తారు. మన భూమన కరుణాకర్ రెడ్డి గారు, చైర్మన్ గారు, ఆయన మాట్లాడేటువంటి తెలుగు, ఆయన చెప్పేటటువంటి మన ఈ కొన్ని దేవుడికి సంబంధించినటువంటి విషయాలు, ధార్మిక సమస్య గురించి చెప్పే విషయాలు ఇది మొన్న సదస్సు చేశాడు. అక్కడ వచ్చినటువంటి సదస్సుకు వచ్చినటువంటి పీఠాధిపతులు మన చైర్మన్ గారు మాట్లాడుతూ ఉంటే అట్లే వింటూ ఉండిపోయారు. అంటే దేవుడి గురించి, మన ధార్మిక సమస్య గురించి అంత గొప్పగా మాట్లాడతారు. గొక్క తిప్పకుండా మాట్లాడేటువంటి
ఏకైక వ్యక్తి మన కరుణాకర్ రెడ్డి గారు. సో ఇటువంటి అవాస్తవమైన మాటలు మాట్లాడి ఈ నిందలేసినటువంటి రమణ దీక్షితులు గారిని ఇమ్మీడియట్లుగా అతన్ని తిరుమల నివాసం నుంచి కిందకి దింపాలని, టీటీడీ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని అతనికి ఆపేయాలని, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఇవన్నీ వాస్తవాలా కాదా తెలియపరుచుకొని అతన్ని కఠినంగా శిక్షించాలి ఉద్యోగస్తు సంఘాల తరపున. అట్ ద సేమ్ టైం మన భక్తుల తరపున కూడా నేను కోరుకుంటున్నాను. సో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు అటు టీటీడీలో ఉంటూనే టీటీడీ ఇచ్చినటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నటువంటి అన్నీ పొందుతూనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా రమణ దీక్షితులపైన అటు టీటీడీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆయన కలిగించేటువంటి బెనిఫిట్స్ అంతా కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా రమణ దీక్షితులు ఇటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. టీటీడీలో ఉంటూనే టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా స్వామివారి సంబంధించినటువంటి సేవలు కావచ్చు, లేకపోతే అక్కడ జరిగేటువంటి కైంకర్యాల విషయంలో చేసేటువంటి వ్యాఖ్యలు నిజంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా రమణ దీక్షితులపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి కూడా టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు ఇక్కడ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.